వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి తెలంగాణ సాధకుడు కె చంద్రశేఖరరావుకి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో సిట్ నోటీసులు జారీ చేయడానికి ఖండిస్తూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చికిటాయపాలెం గ్రామ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మని దగ్ధం చేశారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఉస్మానియా ఉద్యమ నేత వెలుగండ రామకృష్ణ మాట్లాడుతూ కేసీఆర్ పై అక్రమ కేసులు, సిట్ నోటీసుల పేరుతో కక్ష సాధింపు చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని సిట్ నోటీసులు జారీ చేయడంతో పాటు పార్టీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తోందని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. బలమైన నినాదంతో కేసీఆర్ చచ్చుడా తెలంగాణ వచ్చుడనే నినాదంతో ఒక సంఘటితమైన దీక్ష చేసి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అయితే ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయిన వాడు ఈ రేవంత్ రెడ్డి. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్లు రావడం వల్ల ఓ డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఇవాళ అందరినీ భయాందోళనకు గురి చేస్తుండు. ఇవాళ కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా అభివృద్ధి చేస్తే ఈయన వచ్చి ఏం చేస్తుండు, హైదరాబాద్లో బుల్డోజర్లను పెట్టి పేదల ఇల్లు కూడా కొడుతుండు. ఇవాళ ఇక్కడ యూరియా దొరకకుండా చేస్తుండు. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడుకు తొత్తుగా పనిచేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డికి మనం బుద్ధి చెప్పాలి. ఇవాళ అసలు ఈయన టెలికమ్యూనికేషన్ అంటే నాకు తెలుసా, 1885 యాక్ట్ చదువుకో అని చెప్తున్నావు. ఇవాళ ఈ రాజకీయ డ్రామాలు ఏంది? ఇవాళ నిజాలు బయటికి రావాలంటే కేంద్రం దర్యాప్తు చేయాలి. కానీ ఇవాళ ఈ సిట్టును రేవంత్ రెడ్డి జేబులో పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం మీద కక్ష సాధింపు చర్యలు చేస్తుండు. ఇవాళ ఏం చేయాలి? నువ్వు నిరుద్యోగులను గెలిపించుకున్నారు, ఉద్యోగాలు వేయాలి, రైతులు ఓట్లేసిర్రు కానీ వాళ్ళకు యూరియా దొరకట్లే, నీళ్లు రావాలి. ఆ రోజు కేసీఆర్ గారు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు సంక్షేమాలతో కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తే నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నావు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఊరూరా ఆంజనేయ స్వామి గుడి ఎలా ఉందో కేసీఆర్ గారి ప్రభుత్వాలు, కేసీఆర్ గారి పథకాలు ప్రతి ఒక్క ఇంటికి అందినాయి. ఇవాళ ఈయనకు కనీసం టెలికమ్యూనికేషన్ గురించి కూడా తెలియదు. కానీ ఇలా ముఖ్యమంత్రిని చేసుకున్నాం. మన దురదృష్టం ఏం చేస్తాం, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఆ చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెట్టడానికి ప్రయత్నం చేస్తుండు. కేసీఆర్ గారు ఏం చేసిర్రు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఆ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి అయినావు. కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నీకు ఈ రేవంత్ రెడ్డి. ఇవాళ మీ ప్రభుత్వాన్ని కూలగొట్టి మీకు బుద్ధి చెప్పే రోజు నెక్స్ట్ రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా మేము కూడా కక్ష సాధింపు చర్యలకు ఖచ్చితంగా పాల్పడతాం. ఇదే విధంగా మీరు పరిపాలన చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళంతా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారు భయపడే నాయకుడు కాదు, జైల్లో కొత్త కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క నాయకుడు కేసీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాలు చేసేవాళ్ళు. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ తగలబెట్టి నిరసన తెలియజేసినాం. అదేవిధంగా కేసీఆర్ గారు ఢిల్లీని ఇవాళ మీ రాహుల్ గాంధీని, సోనియా గాంధీని అడిగయ్యా రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారు అంటే ఏంది? కేసీఆర్ గారు ఒక శక్తి. తెలంగాణ తెచ్చుకున్నటువంటి ఈ ఉద్యమకారులంతా దేనికి భయపడరు, జైల్లో కొత్త కాదని తెలియజేస్తున్నాం.